4 డేస్ బ్యాక్ ఇంటికి వచ్చానమాట. ఉమ్. సో ఇప్పుడైతే పేరెంట్స్తో ఆల్ ఓకే అండి, అంతా బాగానే ఒకసారి ఉన్నాను. మాట్లాడదాం. అసలు మొదట మీకు అఘోరి శ్రీనివాసు ఎలా పరిచయం అయ్యారు? ఎలా అంటే యాజ్ ఇట్ ఈజ్ మా ఊరు వచ్చారు. ఉమ్. వచ్చినప్పుడు ఒక హల్చల్ చేశారనమాట. బట్టలు లేకుండా ఉంటారు కదా, ఉమ్. హల్చల్ చేశాడు. అలాగే మా బ్రదర్ ఆ సిచ్యువేషన్లో, అంటే ఆ గొడవ జరుగుతున్న సిచ్యువేషన్ దగ్గర ఉన్నారు. ఉమ్. నాకు కాల్ చేస్తే నేను అప్పుడు ఇంట్లోనే ఉన్నాను. ఉమ్. ఇలా రా, ఒక లేడీ అఘోరి వచ్చింది, ఇలా హల్చల్ చేస్తుంది, బట్టలు వేయాలి అంట అని చెప్పానంటే ఉమ్. వెళ్ళాను. అలాగే ఒక టవల్ అనేది కప్పాను, ఉమ్. ఇంటికి వచ్చేసాను యాజ్ ఇట్ ఈజ్ అంతే. మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు టోల్గేట్ దగ్గర ఏదో కార్ రిపేర్ అని చెప్పని టోల్గేట్ దగ్గర ఆగిపోయాడు. అది కూడా మా అన్న కాల్ చేసి మా అన్న అప్పుడు ఊరో లేడు, సూర్యాపేటలో ఉన్నాడు, నేను అవైలబుల్లో ఉన్నాను అనమాట. అప్పుడు నాకు కాల్ చేసి ఇలా కార్ రిపేర్ అయిందంట, వెళ్ళమ్మా ఏంటో చూడు అని చెప్పని అన్నారు. వెళ్ళాను, కార్ నిజంగానే రిపేర్ అయింది. అయితే మా ఇంట్లో ఒక కార్ రిపేర్ అయ్యేంత వరకు స్టే కోసం అని చెప్పని వచ్చారు. అలా షెల్టర్ ఇచ్చామన్నమాట. అంటే ఎన్ని రోజులు అయిందంటే ఏ టైంలో ఇదంతా జరిగిందంటే అప్పుడే పరిచయం అయ్యారా గౌరీ, లేదంటే గతం నుంచి ఏమైనా పరిచయం? లేదండి, అప్పుడే గతంలో అయితే ఎటువంటి పరిచయం లేదు. ఉమ్. తను ఎగ్జాక్ట్లీ మా ఇంటికి వచ్చింది ఎప్పుడు అంటే Jan 9th. ఎందుకంటే నేను అప్పుడు యాంకర్గా చేసిన సుమన్ టీవీలో. ఉమ్. మార్నింగ్ సంక్రాంతి సంబరాలు ఈవెంట్ చేసేసి మూవీకి వెళ్ళి అలా వస్తున్నప్పుడు మా అన్న కాల్ చేశాడు, అలా వెళ్ళి ఇంటికి తీసుకురావడం జరిగింది. ఆ టైంలో వచ్చానమాట. వచ్చి ఒక 1 వీక్ ఉన్నారు. ఆ 1 వీక్లోనే తను ఇంకా చెప్పానమాట, నేను ఇలాగ చిన్నప్పటి నుంచి అమ్మవారంటే ఇష్టము, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, ఇంకా ఇలాగ ఆపరేషన్ చేయించుకుని అమ్మవారి రూపంలోకి వచ్చాను, అది సాధన చేశాను, కేదార్నాథ్లో ఉంటాను ఉమ్. అని చెప్పారనమాట. అవి ఎవరైనా సరే అతని గురించి. యాక్చువల్గా మీరు సోషల్ మీడియాలో కూడా చూసాము, యాక్టివ్గా ఉంటారు, రీల్స్ చేస్తూ ఉంటారు, ట్రెండీగా ఉంటారు. కానీ ఆ అఘోరి చెప్పిన మాటలు ఏ విధంగా మీరు అటు మారాల్సి వచ్చిందంటే దైవత్వం వైపు మారాల్సి వచ్చింది, అఘోరికి శిష్యురాలుగా మారాల్సి వచ్చింది, ఎలాంటి మాటలు చెప్పి మిమ్మల్ని మార్చేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవత్వం అంటే నేను ఇంకా అలా డీప్లోకి వెళ్ళిపోతాను అనమాట. అదొకటి మైనస్ పాయింట్ అయ్యింది అక్కడ. సో తను చెప్పిన మాటలు కొంచెం ఎలా అంటే డీప్గా మాట్లాడతాడు అనమాట. ఆ మాటలకి మెస్మరైజ్ అయిపోవాలి. ఎలాంటి మాటలు చెప్పేవాళ్ళు అంటే ఏదైనా దేవుళ్ళ కథలు చెప్పేవాళ్ళ లేకపోతే? దేవుడి కథలని కాదు, ఇలాగా నా దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయి, ఇలా నాకు ఇన్ని డబ్బులు వస్తాయి పూజకి వెళ్తే అని చెప్పడము. అలాగా ఇంకా పర్సనల్గా అంటే ఆ మాటలు నేను చెప్పలేను, మీరు అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. అలా మాటలు చెప్పి తీసుకెళ్ళడం జరిగింది అనమాట. అని ఎన్ని రోజులు అప్పుడు మీ ఇంట్లో కూడా ఉన్నారు అఘోరి? ఎన్ని రోజులు ఉన్నారు? ఏమేం చేసేవారు? ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే 1 వీక్ ఉన్నారు. సెకండ్ టైం అయితే 15 డేస్ ఉన్నారు. పైన మాకు ఒక రూమ్ ఉందన్నమాట, ఆ రూమ్ ఇచ్చాము అతనికి. ఉన్నాడు, బీర్ తెప్పించుకోవడం, తాగడం, సిగరెట్స్ తాగడం, చికెన్ తినడం, అలాగా మమ్మీయే వండి తెచ్చేవాళ్ళు. మా చిన్నన్నయ్య హర్ష అన్నయ్య తెచ్చేవాళ్ళు అనమాట. అంటే అఘోరి అంటేనే మద్యం మాంసం అలా అనుకుని మేము తెచ్చేవాళ్ళం. సాధారణంగా అఘోరి అంటే మద్యం మాంసం అనేది బయట అంతా ప్రచారం జరుగుతుంది, ఎవరు కూడా డైరెక్ట్గా చూసింది లేదు. అఘోరీలు అంతా కూడా హిమాలయ పర్వతాల్లో నుండి ఎక్కడో ఉంటారు, వాళ్ళ జనావాసాల్లోకి రారు. అంటే మీ ఇంటికి వచ్చి ఇక్కడ ఇంట్లో ఉంటూ మద్యం అయిన తాగడం అంటే తల్లిదండ్రులు ఎట్లా? బాగా నమ్మాం కాబట్టి మాకు ఈ బుద్ధి అనమాట. అలా ఇప్పుడు అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా మీరు బయటకు వచ్చారు, ప్రధాన కారణం ఏమైనా ఉందా లేదంటే నార్మల్గా? ప్రధాన కారణం అంటే గుడ్డిగా నమ్మి వెళ్ళాను. అలాగే ఆ ట్రస్ట్లో ఉన్నంతసేపు వాళ్ళు నాకు ఏ అప్డేట్ అయినా సరే ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. అతను ఇలాంటోడు అమ్మ, ఇలాంటోడు, మీ పేరెంట్స్తో వెళ్ళిపో, తను ఇలా చేశాడని చెప్పని కొన్ని చెప్పారు, నిజాలు అనేవి చూపించారు కూడా. సో నేను రియలైజ్ అవ్వక తప్పదు, ఇంకా నాకు తల్లిదండ్రులే దిక్కయ్యారు కదా లాస్ట్కి. అందుకే అంటే తల్లిదండ్రులు మించిన దైవం లేదు. అంటే వాస్తవానికి మీ ఇద్దరు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు, పెళ్లి కూడా చేసుకున్నారు, ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అంత క్లోజ్ రిలేషన్ ఎట్లా ఏర్పడింది అసలు? పెళ్ళి అంటే పెళ్ళి గురించి నేను ఎత్తలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నన్ను ఫోర్స్ చేస్తాడు మ్యారేజ్ చేసుకుందామని చెప్పాను. సో ఆ మాటలకి చేసుకుంటే ఇలా ఉంటుంది, మీ పేరెంట్స్ని కూడా మనం తెచ్చుకుని చూసుకుందాము, ఒక మంచి లైఫ్ అనేది ఉంటుంది నీకు, ఇప్పుడు నువ్వు నాతో వచ్చేసావు ఇలాగా, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళాగానే తలెత్తుకుని తిరగలేవు, నీకు సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం తప్ప వేరే ఛాన్స్ లేదు అని చెప్పని అన్నా అనమాట. పెళ్ళికనైతే ఫోర్స్ చేసి మరీ ఒప్పించాడు. అలాగే ఆ ఫోర్సింగ్తోనే మ్యారేజ్ చేసుకున్నా. ఇష్టపడే చేసుకున్నారని చెప్పి అతను చెప్పిన పరిస్థితి కదా? ఇష్టపడి అంటే కొంచెం ఇష్టం ఉంది, కొంచెం
బలవంతం ఏం ఉంది. చెప్పి పెళ్లి చేసుకున్నారు? అంటే భారీగా ఉండాలని చెప్పి పెళ్లి చేసుకున్నారా? లేదంటే ఒక అఘోరిగా మీరు కూడా మారిపోయి అతనితో పాటు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు తిరగాలని చెప్పి పెళ్లి చేసుకున్నారు? ఏం చెప్పి చేసుకున్నారు? భార్యగా ఉండాలని చెప్పి చేసుకున్నాడు. హ్మ్. అఘోరీగా మారుస్తా అది ఇది అని ఏం చెప్పలేను. హ్మ్. భార్యగానే యాక్సెప్ట్ చేస్తాను నేను అని చెప్పాను. హ్మ్. మీరు ఎట్లా ఊహించుకున్నారు భవిష్యత్తు? అతనితో యా తను చెప్పిన మాటలు ఒక సైడ్ అయితే, హ్మ్. ఇంకోటి నేనేమనుకున్నా అంటే ఓకే తినకి చిన్నప్పటి నుంచి ఎవరు లేరు, ఫ్యామిలీలో పెరిగిన మనిషి కాదు, హ్మ్. ఓకే నేను ఒక లైఫ్ ఇద్దాము అని చెప్పని ఆ థాట్లో ఆలోచించాను. ఎందుకంటే తను చెప్పిన మాటల్ని బట్టి నేను థింక్ చేశాను. అలాగని చెప్పి ఓకే పిల్లలు అంటావా దత్తత తీసుకుని పెంచుకోవచ్చు ఆ పాయింట్లో ఆలోచించి అంత దూరం వెళ్ళడం జరిగింది. యాక్చువల్లీ నేను మోసపోయాను అంతే. అంటే ఫ్యామిలీ గురించి చెప్పలేదా? అతనికి ఫ్యామిలీ ఉంది, కుటుంబం ఉంది. ఈ అఘోరి వచ్చి అదంతా బయటకు వచ్చిన తర్వాత వీడియోలన్నీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి. మీకు ఆ విషయాలన్నీ చెప్పలేదా ఫ్యామిలీ గురించి? అదంతా ఎప్పుడు తెలిసిందంటే నేను తనతో వెళ్ళిపోయాను కదా హ్మ్. సెకండ్ టైం, అప్పుడు తెలిసింది నాకు హ్మ్. ఫ్యామిలీ ఉంది అది ఇది అని చెప్పారు. ఫ్యామిలీ దగ్గర కూడా తీసుకెళ్ళాడు, చూపించాడు కూడా. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు హ్మ్. ఇలా పెళ్లి చేసుకుంటాము అది ఇది అంటే. అంటే ఇప్పుడు మీలో ఆ మార్పు ఎందుకు వచ్చిందంటే నేనైతే వాళ్ళ ఫ్యామిలీని అయితే ఏమన్నండి, తప్పు చేసింది తినైతే వాళ్ళ ఫ్యామిలీ నేను ఎందుకు అనాలి, అంతే కదా. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే నేను మాట్లాడను. అంటే మార్పు ఎందుకు వచ్చిందంటే పూర్తిగా అప్పుడు మీరిద్దరూ కలిసి ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దేశవ్యాప్తంగా మీరు అప్పుడు వచ్చినటువంటి వీడియోలు అవన్నీ చూసి అందరూ కూడా వీళ్ళు ఇంకా ఖచ్చితంగా కలిసే ఉంటారు, పెళ్లి చేసుకున్నారు, జీవితాంతం కలిసే ఉంటారని ఒక చర్చ కూడా నడిచింది. కానీ కొద్ది రోజులకి ఆ బంధం విడిపోవడానికి ఏం కారణం? ఏమైనా గొడవ అయిందా? లేకపోతే ఏం చేశారు? గొడవలు అలాంటివి ఏం లేవండి. తన గురించి నిజాలు తెలిసి నేను రియలైజ్ అయ్యాను అంతే. కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సింది. అలాగే నా కర్మ ఆ టైంలో వచ్చింది, నేను అనుభవించాను, ఇప్పుడు బయటపడ్డాను హ్మ్. అంతే. ఎలాంటి నిజాలు తెలిసినాయి మీకు అంటే అతని గురించి? తనకేదో 3 పెళ్ళిళ్ళైనాయి అని హ్మ్. చెప్పని, అలాగే సెక్సువల్ హారాస్మెంట్ చేశానని చెప్పని, హ్మ్. తనకి ఆ పార్ట్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల ఆపరేషన్ చేయించుకొని ఈ రూపంలో అంటే ఈ వేషంలో బయటకు వచ్చి ఇలాగా పేరు తెచ్చుకున్నాడు అని చెప్పని అలాంటి నిజాలు తెలిసింది. హ్మ్. సో అంటే అప్పుడు ఒక ఆడపిల్లని అంత ఇదిగా చేసినప్పుడు నేను ఒక ఆడపిల్లని, ఒక ఆడపిల్ల గురించి ఆలోచించాను కాబట్టి నన్ను కూడా రేపొద్దున అంతే చేయొచ్చు కదా. హ్మ్. సో అందుకని చెప్పి అంటే మీ ఇంటికొచ్చి ఇప్పుడు అతను స్టోరీ అంతా చెప్పినప్పుడు ఈ ఎపిసోడ్‌లు చెప్పి ఫ్యామిలీ గురించే చెప్పలేదు సరిగ్గా. అవును. మొదట పెళ్ళయిందని చెప్పి ఆ భార్య ఉందని చెప్పి ఆ విషయాలు చెప్పాడా? ఆహా లేదు, చెప్పలేదు. మ్యారేజ్ అయింది అది ఇది ఏజ్ కూడా నాకు రాంగే చెప్పాడు. హ్మ్. ఏంటి పోలీసులు చెప్పారు 38 ఏమో అంట అతనికి, నాకు 27 అని చెప్పాడు. హ్మ్. అంటే అఘోరికి ఏజ్ దాయాల్సిన అవసరం ఏముందంటే మిమ్మల్ని అట్రాక్షన్ చేసుకోవడం కోసం అట్లా చెప్పుంటాడా? మేబీ అంతే కదా మరి, ఇక్కడ లైవ్ లో చూస్తున్నట్టయితే అంతే. హ్మ్. అసలు నిజమైన ప్రేమ ఓకే, నన్ను నిజంగా చూసుకోవాలి అనుకున్నాను అనుకోండి, తన గురించి నిజాలని చెప్పాలి, తన ఏజ్ చెప్పాలి, దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి, అంతే కదా. నిజం తెలిస్తే అలాంటి నిజాలు చెప్తే ఎవరైనా వెళ్తారా? హ్మ్. లేదు కదా, అందుకే దాచుకున్నాడు. అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత హ్మ్. నేరుగా వర్షిని దగ్గరికి వెళ్తారని ప్రచారం జరిగింది. అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం గానీ, మీ దగ్గరికి రావడానికి ప్రయత్నించడం గానీ, లేదా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటం గానీ, అట్లాంటిది ఏమన్నా మీ దగ్గరికి చేరే ప్రయత్నం ఏమైనా చేశాడా? అంత ధైర్యం అయితే చేయలేదులేండి. హ్మ్. నా దగ్గరికి అయితే ఏం రాలేదు, ఎలాంటి కాంటాక్ట్ లేదు. అసలు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం అసలు కాంటాక్ట్ ఏమి లేదా? లేదు, హ్మ్. కాంటాక్ట్ అనేది లేదు. మీకేమనిపించింది? అంటే మీరు ఇష్టపడే చేసుకున్న అంటే కొంచెం ఇష్టం అని చెప్పారు. ఇష్టపడి చేసుకున్న తర్వాత ఒకసారి మాట్లాడదాము, నచ్చజెప్పి ఇది వద్దని చెప్దాము అనే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదా ఎంత అనిపించలేదా? ప్రయత్నించా యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత హ్మ్. వీడియోస్ అవన్నీ బాగా